హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడా యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మనం మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ మీద చాలా వీడియోస్ చేసాం. మీరు కానీ ఇంకా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఈ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్స్ అనేవి నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడే ఆ వీడియోస్ని చెక్ చేయండి. ఈ వీడియోలో మనమైతే మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు నేనైతే బ్రీఫ్గా అసలు పవర్ యాప్స్ అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్డ్గా అసలు పవర్ యాప్స్లో ఏమేమి ఉంటాయి, అసలు ఎలా వర్క్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ ఎలా దీన్ని డిజైన్ చేసింది, దీని హిస్టరీ ఏంటి, ఇట్లాంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నేర్చుకుందాం. మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇది పవర్ యాప్స్ లోగో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పవర్ యాప్స్? పవర్ యాప్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ టు మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనే సెషన్లో మనం తెలుసుకున్నాం. పవర్ యాప్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ బిల్డింగ్ అప్లికేషన్స్ టూల్, రైట్? యూజింగ్ దట్ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ కస్టమైజ్డ్ అప్లికేషన్స్. అంటే పవర్ యాప్స్ని యూజ్ చేసుకొని మనం పవర్ఫుల్ అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. పవర్ యాప్స్ ఈజ్ ఎ సూట్ ఆఫ్ యాప్స్, సర్వీసెస్, కనెక్టర్స్ అండ్ డేటా ప్లాట్ఫామ్ విచ్ ప్రొవైడ్స్ అన్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టు బిల్డ్ కస్టమ్ యాప్స్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. అంటే ఏంటంటే పవర్ యాప్స్ని మనం యూజ్ చేసుకొని యాప్స్ని డిజైన్ చేయొచ్చు. సర్వీసెస్ అంటే అవుట్లుక్, టీమ్స్, ఇట్లాగా అన్నిటినీ లాట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కనెక్టర్స్ని మనం సర్వీసెస్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ డేటా సోర్సెస్, డిఫరెంట్ కనెక్టర్స్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్, షేర్ పాయింట్, డేటావర్స్, ఈ విధంగా ఏ సర్వీస్నైనా ఏ డేటా సోర్స్నైనా మనం అరౌండ్ 250+ డేటా కనెక్టర్స్ ఉంటాయి. సో వాటిల్లో నుంచి మనం ఏదైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకొని మనం ఏ అప్లికేషన్ అయినా కానీ మనం యూజింగ్ దిస్ పవర్ యాప్స్ మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మన ఆర్గనైజేషన్కి బిజినెస్ రిక్వైర్మెంట్ డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్, బిజినెస్ యూజ్ కేస్ని బట్టి మనం పవర్ యాప్స్లో యాప్స్ని మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, దీన్నే కస్టమైజేషన్ అంటారు. అంటే కస్టమైజ్డ్ యాప్స్ని మనం డెవలప్ చేయడానికి పవర్ యాప్స్ని యూజ్ చేయొచ్చు. అంటే కస్టమైజ్డ్ అంటే మనకి కావాల్సిన విధంగా, మన బిజినెస్కి కావాల్సిన విధంగా మనం యాప్స్ని మనం డిజైన్ చేయొచ్చు యూజింగ్ పవర్ యాప్స్. నెక్స్ట్ వన్, we can build custom business apps using CDS data models or various online or on-premise data sources. అంటే ఏంటంటే మనం యాప్స్ని డిజైన్ చేయొచ్చు. ఓకే, కానీ ఈ యాప్స్కి డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక డేటా సోర్సెస్ అనేది కావాలి. అంటే ఏంటి, ఇప్పుడు టైమ్ షీట్ యాప్ అన్నాను. సో టైమ్ షీట్ యాప్లో మనం ఎవరెవరు ఎంప్లాయీస్ ఉంటారు, ఆ ఎంప్లాయీస్ టైమ్ షీట్ని ఫిల్ చేసినప్పుడు ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఇవన్నీ డేటా సోర్సెస్ అంటారు వాటిల్ని. అంటే షేర్ పాయింట్లో లిస్టులు ఉంటాయి. సో షేర్ పాయింట్ లిస్ట్లో మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎంప్లాయీ నేము ఏదైనా కావచ్చు, ఏ డేటా అయినా కానీ, హెల్త్ కానీ, ఎంప్లాయీ, సో కస్టమర్స్, ఏది కావాలన్నా కానీ దాని రిలేటెడ్గా మనం డేటాని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో సిడిఎస్ అంటే కామన్ డేటా సర్వీస్. ఓకే, కామన్ డేటా సర్వీస్ అంటే దానికి లేటెస్ట్గా వచ్చిన నేమ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ డేటావర్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ కామన్ డేటా సర్వీస్ని రీనేమ్ చేస్తూ డేటావర్స్గా రీనేమ్ చేసింది. ఓకే, అందుకని మనందరం సిడిఎస్ని మైక్రోసాఫ్ట్ డేటావర్స్ అనాలి. ఇదేంటంటే డేటావర్స్ని యూజ్ చేసుకొని మనం లాట్ ఆఫ్ టేబుల్స్, రిలేషన్షిప్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు పవర్ యాప్స్కి. ఓకే, సో ఇక్కడ మీరు డేటావర్స్ అంటే ఏంటంటే అదొక కామన్ టూల్, కామన్ డేటా సర్వీస్, కామన్ డేటా సోర్స్ ఫర్ ఆల్ ది పవర్ ప్లాట్ఫామ్ టూల్స్. అంటే పవర్ యాప్స్కి, పవర్ ఆటోమేట్కి, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ డేటావర్స్ని. అందుకే దీన్ని కామన్ డేటా సర్వీస్ అంటున్నారు. డేటా మోడల్స్ అంటే మనం గోయింగ్ ఫార్వర్డ్ నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను డేటా మోడల్ అంటే ఏంటి, అసలు మనం ఎలా డిజైన్ చేయాలి అని. సో ఫర్ ఎవ్రీ బిజినెస్ రిక్వైర్మెంట్, ఓకే, ఏ ప్రాజెక్ట్ అయినా ఏ బిజినెస్లో అయినా మనకి ఒక డేటా మోడల్ అనేది మనకి ఇస్తారు క్లయింట్స్. సో దాన్ని చూసుకొని మనం యాప్ని డిజైన్ చేసేదానికంటే ముందు ఈ డేటా మోడల్ని మనం రెడీ చేసుకోవాలి. ఓకే, ఆ డేటా మోడల్ని రెడీ చేసుకున్న తర్వాత
మనం యాప్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అందుకే డేటా మోడల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ మనం నేర్చుకుందాం ప్రాక్టికల్గా. అండ్ ద నెక్స్ట్ వన్, వేరియస్ ఆన్లైన్ సోర్సెస్ అంటే క్లౌడ్ సోర్సెస్. అంటే క్లౌడ్ అంటే ఇప్పుడు ఏంటి, అవుట్లుక్, షేర్ పాయింట్, ఎస్క్యూఎల్ సర్వర్, ఇవన్నీ మనకి క్లౌడ్ అంటే ఆన్లైన్ ద్వారా మనం చేస్తున్నాం. అండ్ ఆన్ ప్రిమిస్ అంటే సర్వర్ ద్వారా, అంటే షేర్ పాయింట్ ఆన్ ప్రిమిస్ కావచ్చు. నెక్స్ట్ మనకి గేట్వేస్ ఉంటాయి. అంటే ఓకే, మీరు పర్సనల్గా డిజైన్ చేసుకున్న ఒక డేటా సోర్స్. ఓకే, మీరు ఏదైతే మీరు కొన్ని కంపెనీస్ వాళ్ళంతటికి వాళ్ళే సర్వర్ని తీసుకొని వాళ్ళే డేటా సోర్స్ని ఎట్లాగా వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఓకే, దాన్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇట్ ఫెసిలిటేట్స్ టు బిల్డ్ ది రెస్పాన్సివ్ యాప్ డిజైన్ అండ్ కెన్ బి రన్ ఆన్ వెబ్ బ్రౌజర్ ఆర్ ఆన్ మొబైల్ డివైజెస్ సచ్ యాజ్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్. అంటే మనం దీని ద్వారా మనం రెస్పాన్సివ్ యాప్ని మనం డిజైన్ చేయొచ్చు. రెస్పాన్సివ్ అంటే డిపెండ్స్ ఆన్ ది హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ది స్క్రీన్. ఓకే, స్క్రీన్ సైజ్ని బట్టి, అంటే మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ స్క్రీన్ని బట్టి, అండ్ మొబైల్లో ఓపెన్ చేస్తే మొబైల్ స్క్రీన్ని బట్టి, ఈ విధంగా డిపెండ్స్ ఆన్ ది స్క్రీన్ సైజ్ ఇట్ విల్ బి అడ్జస్ట్, ద యాప్ విల్ బి అడ్జస్ట్ ఆటోమేటికల్లీ. ఓకే, దాన్నే రెస్పాన్సివ్ యాప్ డిజైన్ అంటారు. సో ఇట్లాగా మనం రెస్పాన్సివ్ యాప్స్ని మనం యూజింగ్ పవర్ యాప్స్ మనం డిజైన్ చేయొచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైతే కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలి అండ్ ఆల్సో ఎవరైతే మంచి టెక్నాలజీకి షిఫ్ట్ అవ్వాలి, ఒక 10 to 15 years ఉండేటట్లు అలా అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్లో అసలు మనం పవర్ యాప్స్నే ఎందుకు చూస్ చేసుకోవాలి, రీజన్స్ టు చూస్ పవర్ యాప్స్ అనేది మనం చూద్దాం. మీరు కూడా ఇలా పవర్ యాప్స్ గురించి ఫుల్ డీటెయిల్డ్ స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకోవాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి అండ్ కింద కామెంట్లో కోర్స్ అని కామెంట్ చేయండి. ఇప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ డిఎం చేస్తా. థ్యాంక్స్ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.